నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సెట్ 4 PM. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన ముఖ్యమంత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నూతన సిట్. ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు. దంపతుల మృతి కేసులో మరో ట్విస్ట్. రైల్లో ఇద్దరు గొడవ పడ్డట్టుగా వీడియోలు. సీఎం మమత చొరబాటుదారులను కాపాడుతున్నారు, అందుకే దీదీ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారన్న ప్రధాని మోదీ. టీ20 ప్రపంచ కప్లో శుభ్మన్ గిల్కు దక్కని చోటు. 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ. బ్రేకింగ్ చూస్తున్నాం. తాడేపల్లి సెంటర్లో భారీగా జగన్ కటౌట్స్ వెలిశాయి. రేపు జగన్ బర్త్డే సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు. ముఖ్యంగా జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సెంటర్లో కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనత. రవికృష్ణ, ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది జగన్ పుట్టినరోజు హడావుడి తాడేపల్లిలో? అట్ ద సేమ్ టైం ఏంటి కేసీఆర్, కేటీఆర్ ముగ్గురును కలిసిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న విజువల్స్ లో ఏం చెప్తున్నారు వైసీపీ నాయకులు? సతీష్, ఏదైతే రేపైతే మాత్రం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు గాని, కార్యకర్తలు గాని భారీ ఎత్తున కూడా ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదే విధంగా కూడా ఇక తాడేపల్లిలో అయితే, అంటే జగన్ నివాసానికి ఉండేటువంటి తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి పట్టణంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా కటౌట్లు ఏర్పాటు చేశారు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఏదైతే సెంటర్ లో పెద్ద ఎత్తున కూడా ఒక కటౌట్ ను ఏర్పాటు చేశారో ఆ కటౌట్ లో ఈ జగన్ అలాగే కేసీఆర్, కేటీఆర్ తో కూడినటువంటి కటౌట్ మాత్రం విశేషంగా అక్కడ సూపర్లను అయితే ఆకర్షిస్తుందని చెప్పుకోవాలి. అక్కడైతే ఆ కటౌట్ లో అయితే జగన్ అయితే మాత్రం శంఖం పూరిస్తున్నట్లు, ఆయన పక్కన కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ ఉన్నట్లుగా కూడా ఆ కటౌట్ లో అయితే చూపించడం జరిగింది. ప్రధానంగా గత 2019లో ఒక పక్కన తెలంగాణలో ఈ టీఆర్ఎస్, అదే విధంగా కూడా ఇక్కడ ఏపీలో ఈ వైసీపీ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఇరు పార్టీల నాయకులు అయితే మాత్రం చాలా సఖ్యతో మెలిగారనే చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఇద్దరు ఇచ్చుకునే ధోరణితో వ్యవహరించే వాళ్ళు. ఈ రెండు పార్టీల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అదే విధంగా ఈ 2024 ఎలక్షన్స్ లో అయితే మాత్రం ఒక పక్కన ఇద్దరు కూడా ఈ ఓటమి పాలైనటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య పూర్తి స్థాయిలో కూడా సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏదైతే రాయలసీమలో జరిగినటువంటి ఒక వివాహ వేడుకల్లో అయితే మాత్రం కేటీఆర్ అలాగే జగన్ కూడా పక్కన కూర్చొని ముచ్చటించుకోవటం, అలాగే వాళ్ళ చర్చించుకున్న విధానం కనుక చూసినట్లయితే మాత్రం వాళ్ళకి సంబంధించి పార్టీకి కానీ నాయకులకు కానీ ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళలో మంచి సామరస్యంగా మెలుగుతున్నారు అనేటువంటి ఒక యాంగిల్ అయితే ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా ప్రధానంగా ఇక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు కటౌట్ ను ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పెద్ద పరిగణలో తీసుకునే విషయం కాదు. కాకపోతే షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ తాడేపల్లిలో ఈ పెద్ద కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ లో కేసీఆర్ ని, కేటీఆర్ ని, అదే విధంగా కూడా జగన్ ని సంబంధించినటువంటి చిత్రాలు వేయటం మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పక్క ఈ తెలంగాణలో బీఆర్ఎస్ కి, అదే విధంగా కూడా ఏపీలో వైసీపీకి మధ్య సఖ్యత అనేది మాత్రం ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది అని చెప్పేందుకు ఇది ఒక నిర్వచనంగా, ఈ కటౌట్ ఒక మోడల్ గా కూడా కనపడుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.